ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజీనామాకు రెడీ అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గతంలోలా మునుగోడు ప్రజల కాళ్ల వద్దకు మొత్తం ప్రభుత్వాన్ని తీసుకొస్తానని చెప్పారు. మంత్రి పదవి రాకపోతే మరోసారి ఉప ఎన్నిక ఖాయమనే హింట్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. తాను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేదన్న ఆయన మునుగోడు ప్రజల కోసం మంత్రి పదవి వదులుకున్నానన్నారు. తాను పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తానన్నారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ టార్గెట్ గా ఇటీవల వరుస ట్వీట్లు చేసిన రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసమే రాజీనామా అస్త్రమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవి చేసి దోచుకునేటువంటి అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి, రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి వేల కోట్లు దోచుకునేటువంటి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తాను, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని. కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు. ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మిమ్మల్ని నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నా ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ ఏదన్నా నాకేదన్నా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటమైనా చేస్తా. అవసరమైతే మళ్ళా త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళగా తీసుకురాలే, తీసుకొచ్చినా నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళగాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. రైట్, మొత్తానికి నల్గొండ జిల్లా ఏదైతే మునుగోడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుసగా తన యొక్క అక్కసుని, ఆందోళనని వెళ్లగక్కుతూ ఉన్నారు పార్టీ మీద. దీనికి సంబంధించి ఈరోజు మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సో పూర్తి సమాచారం తెలుసుకుందాం, మా ప్రతినిధి చంద్రశేఖర్ని అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, మునుగోడు పాదాల దగ్గరికి మరొకసారి ప్రభుత్వాన్ని తీసుకొస్తానికి తాను రెడీ అన్నటువంటి సంకేతాలు ఇచ్చారని అనుకోవచ్చా? సునీల్, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా చేస్తున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు విమర్శలు చేస్తూ పలు విధాలుగా రేవంత్ రెడ్డి లక్ష్యంగా స్పందిస్తున్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు ఒక తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. అవసరమైతే మరోసారి తాను మొత్తం ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ వద్దకు తీసుకొస్తానని చెప్పి ఆయన ప్రకటన చేశారు. అయితే గతంలో ఇటు రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లడంతో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, అదేవిధంగా అంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి ఇక్కడ మొత్తం నియోజకవర్గంలో పనులు చేయడంతో పాటు అదేవిధంగా భారీ ఎత్తున నిధులు కూడా వచ్చాయి. కాబట్టి నేను అవసరమైతే మరోసారి త్యాగానికి సిద్ధమై మొత్తం రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ వద్దకు తీసుకొస్తానని చెప్పి ఆయన ప్రకటన చేశారు. అయితే వాస్తవానికి మంత్రి పదవి కోసమే అని వ్యాఖ్యలు చేసినట్లయితే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. ఇప్పటికే గత కొంతకాలంగా పార్టీకి, ముఖ్యంగా పార్టీ అంటే ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రాజగోపాల్ రెడ్డి. కేవలం తన మునుగోడు నియోజకవర్గానికి పరిమితం అవుతూ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల పట్లనే ఎక్కువగా మక్కువ చూపుతూ ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ కార్యక్రమాలు నియోజకవర్గంలో నిర్వహిస్తూ తన తల్లి ఒక సొసైటీ పేరుతో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గానికి పరిమితం అవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి సభలకు కూడా రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొడుతున్న పరిస్థితి ఉంది. ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటన చేసిన సమయంలో కూడా, అదేవిధంగా ఇటు మూసీకి సంబంధించిన పర్యటన చేసిన సమయంలో కానీ, ఆ తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలో
చేసినటువంటి సభలో కానీ ఆ రీసెంట్ గా తుంగతుర్తి సభ కానీ హుజూర్ నగర్ సభ ఎక్కడ కూడా రాజగోపాల్ రెడ్డి రాలేదు. పలు కీలక కార్యక్రమాలు ఇటు ఆ సన్నబియ్యం ప్రారంభోత్సవానికి కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డుల పంపిణీ కూడా ఉమ్మడి జిల్లా నుంచే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అందరు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వచ్చారు. కానీ ఇటు రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎప్పుడు కూడా కార్యక్రమానికి రాని పరిస్థితి ఉంది. కేవలం తను ఏదైతే తనకు ఒక హామీ ఇచ్చారు, ఎన్నిక పార్టీలోకి వచ్చే సమయంలోనే తనకు ఒక హామీ ఇచ్చారు. అసలు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తేనే తనకి మంత్రి పదవి ఖాయంగా వచ్చేది, కానీ మునుగోడు ప్రజల కోసం ఇక్కడి నుంచి పోటీ చేశాను అటువంటి హామీ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ భువనగిరి ఎంపీ గెలిపించుకొని వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. కానీ అప్పుడు కూడా మాట నిలబెట్టుకోలేదు. తాను పదవుల కోసం ఆశపడట్లేదు. ఎవరైతే రాజకీయాలను అడ్డం పెట్టుకొని సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకే పదవులు కావాలి, కానీ తనకు పదవులు అవసరం లేదని కానీ హామీ ఇచ్చారు. కాబట్టి అది ఇచ్చింటే నేను ఇంకా మరింత మెరుగ్గా ప్రజలకు సేవ చేసేవాడిని చెప్పి అయితే రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, అదేవిధంగా తాజాగా కూడా అదే వ్యాఖ్యలు చేశారు. కానీ రాజీనామా చేస్తాను అవసరమైతే అని చెప్పడం మాత్రం చూస్తే మాత్రం ఇది రాజకీయంగా పెను సంచలనం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఇటు కాంగ్రెస్ కి సంబంధించి గతంలో బీఆర్ఎస్ హయాంలో చాలా ఉప ఎన్నికలు వచ్చాయి, కానీ ఇక్కడ మాత్రం మొదటిసారి ఒక ఉప ఎన్నిక ప్రస్తావన ఇంతవరకు ఎక్కడా రాలేదు. బీఆర్ఎస్ ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల అనర్హత విషయం మాత్రం నానుతూ ఉంది. అది ఇప్పట్లో తేలే అవకాశం లేకపోవడంతో ఉప ఎన్నిక అనేది ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని చెప్పి అందరూ భావిస్తున్న సందర్భంలో రాజగోపాల్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇటు ప్రభుత్వాన్ని అదేవిధంగా నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి దాన్ని తనకు మంత్రి పదవి ఇస్తారా లేదంటే రాజీనామా చేయాలని చెప్పి గట్టిగా ఒక తీవ్రమైన వార్నింగ్ ఇవ్వడం అని చెప్పి అయితే ఇక్కడ రాజకీయంగా చర్చ జరుగుతా ఉంది. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి అంటే గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి కార్యక్రమాలు గమనిస్తే మాత్రం మొత్తం మునుగోడు నియోజకవర్గంలో రోజుకి ఎక్కడ దాదాపు కొన్ని మండలాలు ప్రతి గ్రామం కూడా చుట్టి వస్తే ఏదో ఒక కార్యక్రమం సొంతంగా తీసుకొని వెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు ఇటువంటి వ్యాఖ్య చేయడం చూస్తే ముందస్తుగానే అంటే ఒక ప్రణాళిక ప్రకారం మునుగోడులో సొంతంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మొత్తం రివ్యూలు పెట్టడం, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాకులు నిర్వహించడం ఇవన్నీ చూస్తుంటే సునీల్ చంద్రశేఖర్ మునుగోడులో విస్తృతంగా పర్యటిస్తున్నారు ప్రక్క రాజగోపాల్ రెడ్డి. కాకపోతే సభలు సమావేశాలకి తన నియోజకవర్గంలో ఎలా అయితే విస్తృతంగా పర్యటిస్తున్నారో ఆ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అయితే సభలు సమావేశాలకే హాజరైతే ఉండట్లేదు. అండ్ ఇంకొకటి అధిష్టానం తన మనోగతాన్ని ఇంకా అర్థం చేసుకోలేదనేటువంటి ఒక ఆందోళనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారా అంటే ఏం చెప్తున్నాయి వర్గాలు? ఖచ్చితంగా సునీల్, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు అన్నట్టుగానే తన అధిష్టానం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర భవన్లో ఉన్నటువంటి పార్టీ నేతలు కావచ్చు, సీఎం కావచ్చు, తాను పార్టీ ఇచ్చినటువంటి ప్రతి పనిని కూడా ఒక సమర్థవంతంగా నిర్వహించి భారీ మెజార్టీతో తాను ఇచ్చినటువంటి ఎంపీ స్థానాన్ని గెలిపించుకొని వచ్చాను. అదేవిధంగా ఇతర కార్యక్రమాలు కూడా ఏదైతే మునుగోడు ఎన్నికల సమయంలో తను మొత్తం క్యాడర్ కూడా కదిలి రావడానికి అంటే అప్పటికే వేరే పార్టీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి మొత్తం క్యాడర్ తో కదిలి రావడానికి ఆ రోజు కూడా మంత్రి పదవి హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇటు మన ఎంపీ ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చారు. అప్పుడు అధిష్టానం దూతను కూడా ఫోన్ చేయించి మాట్లాడించడంతోనే ఆయన ఖచ్చితంగా ఈసారి మంత్రి పదవి ఖాయమనుకున్నారు. ఆ సందర్భంలో కూడా తనకు తర్వాత 2 సార్లు ఎక్స్పెన్షన్ జరిగినా కానీ తనకు అవకాశం ఇవ్వకపోవడం, తనకంటే వెనకొచ్చిన వారికి ఈ రోజు మంత్రివర్గంలో స్థానం కల్పించడం, ఇతర పార్టీల నుంచి అంటే తాను మొదటి నుంచి పార్టీలో ఉండి పార్టీలో ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎంపీగా పనిచేసి అంత ఉన్నప్పటికీ కూడా తనకంటే వెనకొచ్చిన వారికి ఇవ్వటం, అదేవిధంగా పార్టీ పట్ల ఒక ఉమ్మడి జిల్లాలో కావచ్చు, తన సొంత నియోజకవర్గంలో కావచ్చు, ఇటు పార్టీకి దన్నుగా క్యాడర్ ని నడిపించడంలో కొంత అన్ని విషయాల్లో కూడా ముందుంటున్నటువంటి తన పట్ల ఒక అధిష్టానం నిర్లక్ష్యపూరితంగా ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా తనను ఒక అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పటిదాకా సామాజిక వర్గాల కోణం చెప్తూ వస్తున్నారు. కానీ ఈ రోజు ఒక రెడ్డి సామాజిక వర్గానికి వచ్చినప్పుడు అంటే తన సామాజిక వర్గానికి వచ్చినప్పుడు వేరే ఎమ్మెల్యే పేరుని సీఎం రేవంత్ రెడ్డి మద్దతుగా ఉన్నారని చెప్పి ఒక రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటీవల ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలువురు సీనియర్ నేతలు కూడా వేరే జిల్లాకు సంబంధించిన నేతల అంటే అవి ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన నేతల పేరు ప్రతిపాదించడంతో అప్పటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి కొంతమంది ఉమ్మడి జిల్లా నేతల పట్ల కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేత జానారెడ్డి మీద కూడా రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితులు అంటే మొదటి నుంచి కూడా కొంత అసంతృప్తిగా ఉంది. తనకు ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నటువంటి కేబినెట్ బెర్త్ ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇదే సందర్భంలో ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు చేయడం కనుక ఖచ్చితంగా ఇటు నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏదైతే ప్రభుత్వ కాంగ్రెస్ పెద్దలని, అదేవిధంగా అధిష్టానానికి కూడా నేరుగా ఒక వార్నింగ్ ఇవ్వటం లాగానే ఇది చూడవచ్చు అని చెప్పి అయితే ఇక్కడ ఇప్పుడే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. ఖచ్చితంగా ఏదో ఒకటి నిర్ణయం
తీసుకోవాల్సిన అంటే మెడ మీద కత్తి పెట్టినట్టుగా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఉంది. ఖచ్చితంగా దాన్ని మంత్రి పదవి ఇచ్చేంత వరకు కూడా రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా రాజీనామాకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు కూడా ఇంటిచ్చే అవకాశం అయితే ఇది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది శ్రీను. అయితే కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా అప్పుడు మంత్రి పదవులు ప్రకటించినప్పుడు బుజ్జగించే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా అందుబాటులోకి రాలేదు, తర్వాత కలిశారు. అప్పటితో సమసిపోయింది అని చెప్పి అందరూ అనుకున్నటువంటి పరిస్థితి. కానీ మరొకసారి ఇటువంటి అసంతృప్తి గళం ఇంత బాహాటంగా బహిరంగంగా రాజగోపాల్ రెడ్డి వినిపిస్తే ఇప్పుడు అధిష్టాన పెద్దలు మరొకసారి రాజగోపాల్ రెడ్డికి వద్దకి వచ్చేటువంటి ఆస్కారం ఉందా? నల్గొండ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు? ప్రధానంగా వాస్తవానికి రాజగోపాల్ రెడ్డికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా సామాజిక వర్గాల సమతుల్యతలో భాగంగానే ఆయనకి ఇచ్చే అవకాశం లేదని చెప్పి మొదటి నుంచి కూడా పార్టీ చెప్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఉన్నటువంటి వారి మంత్రులుగా ఉన్నటువంటి వారి సామాజిక వర్గం, అందులో తన సొంత సోదరుడు కూడా మంత్రిగా ఉన్నారు. ఇది ఇట్లా అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ముగ్గురిని ఒకే జిల్లా నుంచి ఇస్తే ఇది రాజకీయంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. పార్టీ పరంగా అది అర్థం చేసుకోవాలని చెప్పి మొదటి నుంచి కన్విన్స్ చేస్తూ వస్తున్నారు. కానీ ఆ సందర్భంలో అంటే ఒక సామాజిక సమతుల్యత అనేది ఆ సామాజిక వర్గాల ప్రయారిటీ ఇవన్నీ కూడా పరిశీలించి రాజగోపాల్ రెడ్డి కొంత ఎనికి తగ్గిన పరిస్థితి ఉంది. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు అంటే ప్రధానంగా ఈ ఏదైతే తన సామాజిక వర్గానికి సంబంధించిన మరో జిల్లాకు సంబంధించిన వ్యక్తిని ముందుకు తీసుకురావడం, తన సొంత జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలు కూడా మరో జిల్లాకు సంబంధించిన సొంత సామాజిక వర్గం ఎమ్మెల్యేకి మంత్రి పదవిలో అవకాశం ఇవ్వాలని చెప్పి లేఖలు రాయడం, ఆ తర్వాత తాజాగా కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి మరొక తన సామాజిక వర్గానికి చెందినటువంటి మరొక ఎమ్మెల్యేకి ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతుండటం, అధిష్టానానికి కూడా ఆయన పేరు చెప్తున్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా స్పందించారని చెప్పవచ్చు. గత కొంతకాలంగా జరుగుతున్న అంటే ఏదైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా చేసినటువంటి ట్వీట్లు కావచ్చు, కామెంట్స్ కావచ్చు, ఇప్పుడు చేసినటువంటి కామెంట్లు ఇవన్నీ కూడా ఇప్పటిదాకా పార్టీ అధిష్టానం ఒక సామాజిక వర్గాన్ని సాకు చెప్పి తప్పించుకుంది. కానీ ఈ రోజు సొంత సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం వేరే జిల్లాకి అని చెప్పి లేకపోతే వేరే వ్యక్తికి ముందుకు తీసుకురావడం పట్ల రాజగోపాల్ రెడ్డి చాలా ఆగ్రహంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యలు బట్టి అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ అంటే ఒక సామాజిక వర్గ సమతుల్యత అనేది కానప్పుడు ఇదే సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినప్పుడు తనని ఎందుకు ప్రతిపాదించట్లేదు, తనకంటే వెనుకొచ్చిన వాళ్ళని ఎందుకు ఇస్తున్నారని చెప్పి ఆయన ప్రధానంగా ఇక్కడే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తానికి మాత్రం రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా ఉప ఎన్నిక తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే మునుగోడులో మరోసారి ఉప ఎన్నిక ఖాయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినట్టయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే చంద్రశేఖర్, లెట్స్ సీ. థ్యాంక్ యూ.